టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేసినటువంటి పిటిషన్లపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రూపొందించిందని బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం గట్టిగా వాదించారు. దాన్నే రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా పీపీటీ ఇచ్చిందని హైకోర్టుకు ఆయన నివేదించారు. ఇక రెండో టాపిక్ చూసినట్లయితే కేబుల్ వైర్ల తొలగింపు అంశం ఇంకా రగులుతూనే ఉంది. రేవంత్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ భారతీ ఎయిర్టెల్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించినటువంటి న్యాయస్థానం కేబుల్ వైర్ల తొలగింపుపై రేపు విచారిస్తామని చెప్పింది. అప్పటి వరకు కేబుల్ తీగల తొలగింపు ఆపమని ఆదేశించింది. స్తంభాలపై కేబుల్ వైర్ల కోసం తాము ప్రభుత్వానికి 21 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఎయిర్టెల్ న్యాయవాది చెప్పగా షాక్తో మరణించినటువంటి వారి బాధ్యత ఎవరు తీసుకుంటారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. టాప్ 4లో మూడో అంశం చూసుకున్నట్లయితే ఎరువుల కొరతపై పాలక పెద్దల మాయమాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రోడ్డెక్కి తనులు తింటున్న వాళ్ళంతా రైతులు కాదంటూ మంత్రి తుమ్మల కాయకురుడు మాట్లాడారు. మొన్నేమో ఎరువులది కృత్రిమ కొరత అంటూ సీఎం మాట్లాడితే వ్యవసాయ మంత్రి ఏమో ఇలా దండంగా మాట్లాడి రైతాంగాన్ని మరింత ఉడికిస్తున్నాడు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే నినాదాలు, నిరసనలు, తగవులు, ప్లకార్డుల ప్రదర్శనల మధ్య లోక్సభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి స్పీకర్ ఓం బిర్లా దిగోత్సభను నిర్వధిక వాయిదా వేశారు. విపక్ష ఎంపీల నిరసనల మధ్య 12 కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ 4 టాపిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు టాప్ 4 అంశాలు చూద్దాం. రైట్గా టాప్ 1 చూస్తున్నాం. పీసీ ఘోష్ నివేదికను రద్దు చేయకండి, హైకోర్టు బీఆర్ఎస్ విజ్ఞప్తి విచారణ రేపటికి వాయిదా. టాప్ 2 న్యూస్ చూస్తున్నట్లయితే 6 మరణానికి బాధ్యత ఎవరిది, ఎయిర్టెల్కు హైకోర్టు సూటి ప్రశ్న. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సీఎం అలా మంత్రి ఇలా యూరియాపై ఇంకెన్నాళ్ళీ మాయమాటలు. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ వాయిదా, 12 కీలక బిల్లులకు ఆమోదం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. పీసీ ఘోష్ నివేదికను రద్దు చేయండి, హైకోర్టుకు బీఆర్ఎస్ విజ్ఞప్తి, విచారణ రేపటికి వాయిదా. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 6 మరణానికి బాధ్యత ఎవరిది, ఎయిర్టెల్కు హైకోర్టు సూటి ప్రశ్న. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సీఎం అలా మంత్రి ఇలా యూరియాపై ఇంకెన్నాళ్ళీ మాయమాటలు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ వాయిదా, 12 కీలక బిల్లులకు ఆమోదం. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఏజీపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు సమయం కావాలని ఏజీ చెప్పడంతో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని వేసినటువంటి పిటిషన్లపై కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని సుందరం హైకోర్టుకు నివేదించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని వాదించారు. అదిగాక ఆ నివేదికను కేసీఆర్ హరీష్ రావుకు ఇవ్వలేదన్న సుందరం పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందన్నారు. అది కూడా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం జరిగిందన్న సుందరం నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని నివేదించారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీ ఒక పిల్లర్ కుంగిందే కానీ కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు ఇవ్వడంలోనే దురుద్దేశం దాగి ఉందన్న సుందరం ప్రజల్లో తమ పరువును అప్రతిష్ట పాలు చేయాలనే చూస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు రేపటికి వాయిదా పడింది. విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి కొన్ని అంశాలపైన విచారణ కొనసాగేటువంటి క్రమంలో రేపటి వరకు సమయం కోరారు ఏజీ. రేపటికి వాయిదా వేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని
రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ తరఫున వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదన్నటువంటి న్యాయవాది సుందరం నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. నివేదికను కేసీఆర్ హరీష్ రావు కూడా అందించలేదన్నటువంటి న్యాయవాది పిసి ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదికను రూపొందించారన్న సుందరం జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయమంటూ పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలను ఈ సందర్భంగా టీజే బెంచ్కి చెప్పడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగానే కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని, దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగింది. వర్షాకాలంలో అకాల వర్షాల కారణంగా అది కుంగింది. కుంగిపోవడానికి డిజైనింగ్ కి కానీ ఇంజనీరింగ్ తో కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి దురుద్దేశం అర్థమైందనేటువంటి చెప్పుకొచ్చినటువంటి సుందరం సాధారణ ప్రజల్లో తమ పరువును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చినటువంటి సందర్భం. మొత్తం వాదనలు కొనసాగించినటువంటి నేపథ్యంలో సెక్షన్ 88 నోటీసులు ఇవ్వాలి కానీ సెక్షన్ 8B 8C కమిషన్ నోటీసులు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. మాకు కాపీ ఇవ్వకుండానే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని కూడా సుందరం చెప్పుకొచ్చారు. 600 పేజీల నివేదిక స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని 3 కమిటీ వేసింది. 3 కమిటీ 60 పేజీల రిపోర్టు ఇవ్వలేదని ఇటు హరీష్ రావు తరఫు న్యాయవాది సుందరంతో పాటు శేషాద్రి నాయుడు కూడా వాదనలు వినిపించారు. ఆ మొత్తం వాదనలు కొనసాగేటువంటి క్రమంలో గతంలో కిరణ్ బేడి ఐకే అద్వానికి కేసులో కమిషన్ నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 8B కింద కమిషన్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని చెప్పుకొచ్చారు. 60 పేజీల రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని చెప్పినటువంటి అడ్వకేట్ జనరల్ వాదనలతో సుందరం వాదనలు కొనసాగించారు. కమిషన్ నివేదికపై ముఖ్యమంత్రి సహా మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, 5వ తారీఖున రిపోర్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, అన్ని మీడియాల్లో కమిషన్ రిపోర్ట్ ను డిస్ప్లే చేయడంతో పాటు కోర్టుకు సమర్పించిన పిటిషన్ లోని ఫోటో కాపీ కూడా సరిగ్గా లేదనేటువంటి హైకోర్టు ప్రశ్నించిన సందర్భంలో ఇటు ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా వాదన వినిపించారు. అయితే దీంట్లో భాగంగా ఏజీకి 3 ప్రశ్నలు హైకోర్టు అడగడం జరిగింది. నివేదిక కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టారా, పిటిషనర్లకు 8B కింద నోటీసులు ఇచ్చారా లేదా, కమిషన్ నివేదిక ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది అనేటువంటి కూడా అడగడం జరిగింది. పిటిషన్లపై విచారణ లంచ్ విరామం తర్వాత మళ్ళీ కొనసాగింది. లంచ్ తర్వాత వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఏజీకి మరోసారి హైకోర్టు 3 సూటి ప్రశ్నలు అడిగింది. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా, దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేటువంటి అంశాన్ని తమకు తెలియజేయాలని అడిగినటువంటి సందర్భంలో పూర్తిగా దీనిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, మీరు దీనికి సమాధానం చెప్పాలని హైకోర్టు అడిగిన సందర్భంలో దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, రేపు సమాధానం చెప్తామని ఏజీ చెప్పడంతో రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంలో డిస్కస్ చేస్తారా లేదా అనేటువంటి అంశంపై క్లారిటీ వచ్చిన తర్వాత రేపు తదుపరి వాదనలు కొనసాగుతాయి. వాదనల అనంతరం దీనిపైన కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చిందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సురేష్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రామంతపూర్ ఘటనతో సిటీలో విద్యుత్ స్తంభాలపై ఉన్నటువంటి కేబుల్, ఇంటర్నెట్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యుత్ అధికారులకు సపోర్ట్ చేయడంతో ఈ ప్రక్రియ మరింత జోరందుకుంది. ఈ మేరకు కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియ ఆపాలని భారతీ ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను రేపు విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. నిన్న హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు 21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చినటువంటి తర్వాతనే విద్యుత్ స్తంభాలపై వైర్లు వేశామన్నారు. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా వైర్లు కట్ చేయడం భావ్యం కాదని కోర్టుకు వివరించారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయస్థానం రామంతపూర్ ఘటనలో మృతి చెందినటువంటి 6గురి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించింది. వైర్ల తొలగింపుకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు కేబుల్ వైర్ల కటింగ్ ఆపాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్ చెప్పండి. సురేష్,
కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలగించడంపై కేబుల్ ఆపరేటర్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగించడంతోనే హైదరాబాద్ ఇంటర్నెట్ కలెక్షన్స్ బంద్ కావడం, దాంతో పాటుగా నగరవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు కావచ్చు, టీవీలు వ్యాపారాలు చేసే అన్ని కూడా మూగపోయిన పరిస్థితులు కనిపాయి. దాంతో మొబైల్ డేటా సేవలు ఉపయోగించవలసిన వాళ్ళు ఉపయోగించకపోవడం, ఆన్లైన్ లో వచ్చేసి వ్యాపారాలు వచ్చేసి నష్టపోవడం, ఒకవైపు కష్టకాలంలో మరోవైపు వచ్చేసి కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వచ్చేసి హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగానే హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ తరఫున వాళ్ళ వాదన వినిపించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేస్తున్నందుకు దాదాపు 21 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే విద్యుత్ స్తంభాలపై వైర్లు వేశామని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. నగరంలో కేబుల్ వైర్లు తొలగిపోయే అంశం అనేది చర్చనీయాంశం కావడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. రామాంతపూర్ ఘటనలో సిట్లో ఉన్న విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల పైన షార్ట్ సర్క్యూట్ కావడం, రామంతపూర్ లో వచ్చేసి విద్యుత్ ఘాతంతో ఆరుగురు చనిపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని కేబుల్ వైర్లని కట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయడం వల్ల కేబుల్ ఆపరేటర్స్ నష్టపోతారని చెప్పేసి భారతీ ఎయిర్టెల్ వాళ్ళు వచ్చేసి కోర్టును ఆశ్రయించడంతో ఈ తొలగింపు ప్రక్రియ ఆపాలని భారతీ ఎయిర్టెల్ నిన్న హైకోర్టును ఆశ్రయించే వారితో పిటిషన్ ఇరు వర్గాలు కూడా వాదనలు వినిపించాయి. దీనిని ఎట్టి పరిస్థితులలో ఈ కేబుల్ వైర్లు ఆపాలంటే హైకోర్టు వచ్చేసి ఏదైతే వైర్లు ఉన్నదో ఆ వైర్లు ప్రక్రియ అనేది కేబుల్ వైర్ల తొలగించు ప్రక్రియ ఆపాలి. అప్పటి వరకు కూడా వీళ్ళు ఏ విధంగా ఈ కేబుల్ వైర్లు అనేది విద్యుత్ స్తంభాలకు ఎట్లా ఏర్పాటు చేసే వివరణ అనేది కూడా హైకోర్టుకి ఇవ్వాలని కోరే పరిస్థితులు కనబడుతున్నాయి సురేష్. దాంట్లో భాగంగా చూస్తే కనీసం ఒక్క వైరు తొలగించడానికి దాదాపు హైదరాబాద్ నగరంలో 1,20,00,000 మంది జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటర్నెట్ సేవలు, టీవీ సేవలు, దాంతోపాటు కేబుల్ ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా తొలగించడంతో లక్షల మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కనబడుతున్నాయని కూడా హైకోర్టుకు చెప్పారని కూడా కేబుల్ ఆపరేటర్లు చెప్తున్నారు. ఇకపోతే సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, మిగతా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నగరంలోని రామాంతపూర్, బండ్లగూడ, అంబర్పేట లో వరుసగా కరెంటు ప్రమాదాలు కావడము, ఏకంగా 8 మంది మృత్యు పడడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేబుల్ ఆపరేటర్స్ అనేది దానిపైన తొలగించాలని, దానిలో అనుగుణంగానే ప్రభుత్వం వచ్చేసి కేబుల్ వైర్లు తొలగిస్తున్నారని చెప్పిన పరిస్థితి ఎట్టకేలకు ఇరు వర్గాలు కూడా వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు వచ్చేసి శుక్రవారానికి వాయిదా వేసింది. దానికి ఏ విధంగా అనేది భారతీ ఎయిర్టెల్ కావచ్చు, కేబుల్ ఆపరేటర్స్ విద్యుత్ స్తంభాలకు పర్మిషన్లు తీసుకున్నారు, ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ అవుతుందనే వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు కూడా కేబుల్ వైర్లను కూడా కట్ చేయకుండా ఉండాలని చెప్పేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. రంజిత్, ప్రధానంగా ఏదైతే పెద్ద ఎత్తున కేబుల్ వైర్స్ని తొలగించారో ఈ నేపథ్యంలో చాలా మందికి ఇబ్బంది తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరిస్తారో, వారికి ఎప్పుడు కనెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఒక్కసారిగా వచ్చేసి హైదరాబాద్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హైదరాబాద్ నగరం ఉన్న కేబుల్ ఆపరేటర్స్ అనేది కేబుల్ వైర్లు తొలగించడంతో ఇంటర్నెట్ సేవలు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ఆన్లైన్ సేవలు, ఇంటర్నెట్ సేవలు, దాంతో పాటుగా సెల్ ఫోన్లు, పోతే ఆన్లైన్ లో చేసుకున్న వర్క్ ఫ్రం హోమ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయోమయంలో ఉండడం వల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు సమయం ఇచ్చేసినట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా కూడా కేబుల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేద్దామని కూడా చెప్పిన పరిస్థితి. అంటే కేబుల్ వేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నా సరే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆ ఘటనలు కంటే షార్ట్ సర్క్యూట్ అయిన ఘటనలు వచ్చేసి కేబుల్ ఆపరేటర్స్ కేబుల్లోకి వచ్చేసి అంటగడుతున్నది ప్రభుత్వం తప్పితే కేబుల్లో వచ్చేసి అంటే కేబుల్ ఏర్పాటు చేసిన వాళ్ళది ఎలాంటి లోపాలు లేవు. కానీ ఆ లోపాలని మా మీద చూపెడుతున్నాం. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ లో దాదాపు లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. దాంతో మంది హైదరాబాద్ లో ఉన్నటువంటి 1,20,00,000 మంది వచ్చేసి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా కూడా ప్రభుత్వం చేపడుతుందని వాళ్ళు వాదనలు వినిపించిన తర్వాత కూడా కొద్ది గడువు కావాలని చెప్పిన పరిస్థితులు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ రంజిత్. మార్పు అంటూ మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణ వైభవాన్ని దిగమింగేస్తోంది.
బీఆర్ఎస్ పాలనలో రైతు రాజ్యంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో నేడు గుంపు మేస్త్రి పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. ఒక అసమర్థ పాలకుడి అనుభవ రాహిత్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతుంది. వరి నాట్లు వేసినటువంటి రైతాంగం వెతలు పడుతుంటే సాయం చేయాలన్న గుణం లేనివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని తెలంగాణ సమాజం తిరగబడుతోంది. నాగలపట్టి దున్నాల్సిన రైతన్నలు పొలాలను వదిలేసి రోడ్డెక్కుతున్నారంటే ఆ పాపం ఈ గుంపు మేస్త్రిది కాదా అని నిలదీస్తోంది. అయితే తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి, కానీ అడ్డంగా దబాయిస్తోంది రేవంత్ ముఠా. ఎండనక వాననక తిండి తిప్పలు లేక రోజుల తరబడి క్యూ లైన్లలో రైతాంగం నిలబడితే వాళ్ళు నిజమైన రైతులు కాదని తుమ్మల నోట ఓ ఆణిముత్యపు బయటం వచ్చింది. అంతకుముందు ముఖ్యమంత్రి సీట్లో ఇదే రేవంత్ అంతా కృత్రిమ కొరత అంటూ కొట్టిపారేశాడు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల, రైతుల పట్ల దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా రైతు సంక్షేమంలోకి నెట్టబడింది. యూరియా కొరతతో ఇవాళ రైతులంతా కూడా అవస్థపడుతున్నారు. ఉదయం లేవగానే మొదటగా యూరియా బస్తాల కోసం పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాల్స్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ చాలా చోట్ల యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వంకు పట్టింపు లేదు. ఇప్పటి వరకు కూడా కనీసం చర్యలు చేపట్టట్లేదు. ఆ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు ఆ దిశగా సమీక్షలు చేయట్లేదు. ఎక్కడి నుంచి ఎంత యూరియా వస్తుంది, ఏ జిల్లాకు ఎంత అవసరం, ఏ మండలానికి ఎంత అవసరం, ఏ నియోజకవర్గానికి ఎంత అవసరం అన్న లెక్కలు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేకపోవడం సిగ్గుమాలిన చర్యగా ఇవాళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో కొంత లేట్ గా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడంతో రైతాంగానికి అంతా కూడా యూరియా ఒక్కసారిగా అవసరం రావడంతో ఆ దిశగా ఒక్కసారి కూడా చర్యలు చేపట్టకపోవడం ఇది దుర్మార్గం అని చెప్పేసి కూడా రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చాలా చోట్ల రైతులంతా కూడా వచ్చే ఒక్క లారీ కోసం లారీలో కేవలం 400 బస్తాలు వస్తే రైతులు మాత్రం 2000 మంది రైతులు వచ్చి క్యూ లైన్ లో నిలబడడం ఇవాళ తోపులాటకు కావచ్చు, రైతుల మధ్య గొడవలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని కంట్రోల్ చేయడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతుకు కావాల్సినంత యూరియా ఇవ్వడంలో కూడా పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వహించడంతో ఇవాళ రైతాంగానికి యూరియా అందకపోవడం ప్రధాన కారణంగా తెలిసింది. గత 10 ఏళ్లలో యూరియా ఎక్కడ కొరత లేదు. ఆనాడు రైతాంగానికి కావాల్సిన యూరియా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ రైతాంగానికి యూరియా అందించారు. ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, ఏ జిల్లాకి ఎంత అవసరం, ఏ జిల్లాలో ఏ పంట సాగు చేశారు, ఆ విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణం తగ్గట్టు యూరియా డిమాండ్ను సరఫరా చేసి, డిమాండ్ తగ్గట్టుగా యూరియా సరఫరా చేసి ప్రశంసలు పొందారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ 20 నెలల పాలన పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రికి సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి అసలు కృత్రిమ కొరత అంటున్నాడు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి అసలు రైతులే కాదు క్యూ లైన్ లో నిల్చుండేదని చెప్తున్నాడు. అంటే పూర్తిగా రైతాంగం పట్ల ఎలాంటి ప్రేమ లేదనేది మరొకసారి స్పష్టంగా తెలిసిపోతుంది. రైతాంగం పట్ల ఈ కాంగ్రెస్ మోసపూరిత కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆనాడు కేసీఆర్ ఏదైతే చెప్పిండో దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ పాలన కొనసాగడం ఇవాళ మరొకసారి ఆశ్చర్యం గురి చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఆనాటి రోజు తీసుకొచ్చిందంటే ఆ దిశగా ఇవాళ చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా క్యూ లైన్ లో పడుకునే దుస్థితిని తీసుకొచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత ఎంతనో చెప్పవచ్చు. వాళ్ళ రైతాంగం కోసం ఏ సంక్షేమ కార్యక్రమం చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రైతులను సంక్షేమం తీసుకుపోయింది. వాళ్ళ యూరియా కొరతలో రైతులంతా కూడా అవస్థపడుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవాళ యూరియా కోసం ఉదయం లేస్తే యూరియా బస్తాల దగ్గరికి వెళ్ళి, ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యూ లైన్ లో నిలబడాల్సిన దృష్టి ఏర్పడుతుంది. చాలా చోట్ల రైతాంగం ఒకరికొకరు కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చోట్ల నిన్న కాళ్ళు మొక్త బాంచని మాకు యూరియా బస్తాలు ఇవ్వాలని రైతులు వేడుకునే దృష్టికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇవాళ ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఒక సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా క్యూ లైన్ లో నిలుచుంటారు, వాళ్ళంతా రైతులే కాదని చెప్పిన మాటలు కూడా ఇవాళ మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతంతా. వాళ్ళ యూరియా కోసం ఎవరు క్యూ లైన్ లో నిలుచుంటారు, అసలు ఎందుకు షార్టేజ్ వచ్చిందో దాన్ని చర్చించక ఇవాళ రైతులే కాదనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి తుమ్మలపై మండిపడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రికి సోయి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి అసలే దానిపైన శ్రద్ధ లేదు కనుక ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని తెలంగాణ రైతాంగానికి కావాల్సిన యూరియాని అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ రైతులే కాదన్నప్పుడు ఎవరి కోసం ఆ యూరియా ఎవరు లైన్ లో నిలిచిన వారు ఎవరో కూడా చెప్పాల్సిన తిరుపతి వాళ్ళ పోలీసులను అడ్డు పెట్టుకుని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజు చేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కింది. ప్రధానంగా ఏదైతే ఈ రోజు కూడా క్యూ లైన్ లో నిలబడలే ఒక్క రైతు కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యూ లైన్ లో నిలబడ్డటువంటి రైతులపైన లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్?
ఇవాళ పూర్తిగా రైతును రాయి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రైతును ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా రైతాంగం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ రైతుకు ఏ సమస్య వచ్చినా పట్టించుకున్న నాదులు లేడని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో సైతం ఇవాళ పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి పోయి లైన్లు కడుతున్న దుస్థితి ఏర్పడింది. అంటే రైతుల పట్ల వీరికి ఉన్న ప్రేమ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎరువుల కొరత, మొన్నటి దాకా విత్తనాల కొరత, ఇప్పుడు ఎరువుల కొరత, రేపు కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆందోళనకు మరింత అంటే రైతులకు ఏ విధంగా కూడా వీరికి ప్రేమ లేదనడానికి నిదర్శనం ఇంత పెద్ద కాదు. గత 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికి ఒక రోల్ మోడల్ గా రైతాంగాన్ని తీర్చిదిద్దితే 20 నెలల కాలం అస్తవ్యస్తంగా రైతును ఆగం చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతాంగానికి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడంలో ముందు రావట్లేదు, కానీ విఫలమైంది, వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైతుంది. వాళ్ళ రైతులంతా కూడా తిరగబడుతున్నారు. వాళ్ళ గ్రామాల్లోకి పోలేని పరిస్థితి ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంటే ఎంత రైతులకు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎరువుల కోసం పూర్తిగా రైతు పనంతా పక్కన పెట్టి ఎరువుల కోసమే లైన్ లో నిలబడింది దుస్థితి ఏర్పడింది. వాళ్ళ చాలా చోట్ల క్యూ లైన్లలో రైతులు కాదు వాళ్ళు అని చెప్తున్నటువంటి మంత్రికి, అంటే యూరియా కోసం రైతులు కాక ఇంకెవరు పోతారు? వ్యవసాయం చేసే రైతులే కదా యూరియా కోసం వెళ్ళేది. వల్ల ఏ రైతులే కానీ అసలు రైతులే కాదన్నప్పుడు పోలీసులు ఎందుకు పహారా కాస్తున్నారు? ఆ రైతులు తీసుకుపోయి ఒక యూరియా అంటే పాస్బుక్ ఉంటే, ఆధార్ కార్డు ఉంటేనే యూరియా బస్ ఇస్తున్నారు. అలాంటప్పుడు మిగతా వారు ఎట్లా క్యూలో నిలబడతారని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న స్వయంగా కాళ్ళు మొక్త బాంచర్ నాకు యూరియా బస్ ఇవ్వాలని అడిగే దుస్థితి తీసుకొచ్చింది. అంటే మిగతా వారికి ఏ నొప్పని వాళ్ళు అడుగుతారని చెప్పేసి కూడా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులే కానప్పుడు మరి నీ సొంత జిల్లాకు వచ్చి చూడు, నువ్వు సెక్యూరిటీ లేకుండా అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరైతే కనిపిస్తుంది. ఇలా తుమ్మల మాట్లాడిన మాటలు మరొకసారి రైతాంగాన్ని ఆగ్రహం గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా రైతుల పట్ల, రైతుల గురించి ఆలోచన చేయాలి. రైతాంగానికి కావాల్సిన యూరియాను డిమాండ్ మేరకు సరఫరా చేయాలని చెప్పేసి అంతా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో కృత్రిమ కొరత అంటాడు, ముఖ్యమంత్రి ఏమో రైతులే కాదంటారు. ఎవరికి మరి అంతా క్యూలో నిలుస్తున్నవారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే చెప్పుడు క్యూ లైన్ లో పెట్టినంత మాత్రాన ఇవాళ మీరు రైతులకు కాదని ఎలా అంటారు? రైతులు మా దగ్గర రండి, మేము చూపిస్తాం మా తడాకేందో అంటూ కూడా ఇవాళ రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చిన్న చిన్న రైతు నుంచి పెద్ద ఆశయం వరకు కూడా యూరియా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవాళ ఒక్క లోడ్ వస్తే వందలాది మంది క్యూ లైన్ లో నిలబడి చివరికి ఏ వ్యక్తికి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ యూరియా ఉందంటే రాష్ట్రంలో ఎంత మేర షార్టేజ్ ఉందో అర్థం చేసుకో. దాదాపు 3,50,000 పైసలకు మెట్రిక్ టన్నుల షార్టేజ్ యూరియా హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా రైతాంగానికి అందాల్సి ఉంది. కానీ కేవలం 10,800 మాత్రమే వస్తుందని మన కేంద్ర ప్రభుత్వం చెప్తే దానికి పెద్దగా గొప్ప చెప్పుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా ఎంపీల పోరాటం అయితే ఇప్పటి వరకు రావాల్సిన యూరియా ఎక్కడ పోయింది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీల పోరాటమే చేస్తే నిన్న ఇవాళ ఎందుకు ఇవాళ మళ్ళీ షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఇవాళ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు రైతులే కాదని ఎట్లా అంటున్నాడని చెప్పేసి కూడా రైతులంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతాంగం పట్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, సంబంధిత శాఖల మంత్రులకు ఎవరికి కూడా సోయి లేకపోవడం పట్టిన వాళ్ళ రైతులకి దృష్టి ఏర్పడింది. ఆనాటి రోజులంటే చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన దృష్టి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సోయి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతాంగానికి కావాల్సిన రైతుకు కావాల్సిన యూరియాని అందజేయాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఒక ట్వీట్ చేశారు. ఏదైతే రైతు చెప్పుడు క్యూ లైన్ లో పెట్టి అదే క్యూ లైన్ లో నిద్రిస్తున్న పరిస్థితి, అంటే ఉదయం 4 గంటలకు 3 గంటలకే పిఎస్సిఎస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి యూరియా కోసం బారులు తీరి అక్కడే అలిసిపోయి నిద్రపోతున్న పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణ రైతులు ఏ విధంగా ఉన్నారో, ఎన్ని కష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చిన దానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. వాళ్ళు ఎక్కడ చూసినా ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్ లో ఉన్నారంటే వ్యవసాయం అంతా కూడా పనులు పక్కన పెట్టి యూరియా కోసమే వారంతా కూడా పోతున్నారంటే వాళ్ళ రైతు వ్యవసాయం ఏ దిశగా ఉంది, వ్యవసాయం ఎంత సంక్షేమంలో ఉందో ఇంతకు మించిన ఇంకా ఉదాహరణ లేదు. సురేష్, ప్రధానంగా ఏదైతే కేంద్రం నుంచి యూరియా ఈ నెలాఖరు వరకు వస్తుందని చెప్తున్నారు, వచ్చే యూరియా ఎక్కడికి వస్తుంది, అక్కడ నుంచి రైతులకు ఎలా చేర్చాలని దానిపైన కూడా ఏమైనా ప్రణాళిక ఉందా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? అయితే పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలమైనాయి రైతాంగానికి యూరియా అందించడంలో. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా అంటే ముందే ఇండెంట్ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ మేరకు కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. గత వానాకాలంలో ఎంత పంట దిగుబడి వచ్చింది, ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది, ఆయా పంటలు అంటే వరి పంట ఎంత, మొక్కజొన్న పంట ఎంత, యూరియా ఏ పంటకి ఎంత వేస్తారనే లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకు ఆధారంగా
కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టాల్సి ఉంది. రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇవాళ రైతు నిండా మునుగుతున్నాడు. ఇవాళ ఆ దిశగా ఒక ప్రణాళిక లేకపోవడం ద్వారా ఇవన్నీ అవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వానాకాలానికి సీజన్ కు ముందే, అంటే ఏ పంటకు ముందు ఆ పంట సీజన్ కు ముందే ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు చేసి ఏ జిల్లాకు ఎంత అవసరం ఉంటుంది, ఏ జిల్లాకు ఎంత యూరియా పంపించాలి, ఏ జిల్లాలో ఏ పంట ఇస్తారని ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయా జిల్లాల అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి దాని ద్వారా ఇండెంట్ తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కలుస్తూ హెచ్చరికలు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెడుతూ రైతాంగానికి షార్ట్ ఫాల్ లేకుండా యూరియా అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు మధ్య సమన్వయం లేదు, మంత్రులకు అధికారులకు ఇంకా అసలే సమన్వయం లేదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అసలే సమన్వయం లేకపోవడమే ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా యూరియా కొరత ఏర్పడింది. యూరియా కొరత ద్వారా ఇవాళ రైతులన్న ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలం కావడంతో ఇవాళ తెలంగాణ రైతు బతుకు ఆగమైంది. తెలంగాణ రైతు ఇవాళ యూరియా కోసం భారత్ రాసిన దుస్థితి ఏర్పడింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. జూలై 21 నుంచి ప్రారంభమైన లోక్సభ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సింధూరుపై జూలై 28, 29 తేదీల్లో అత్యధికంగా 37 గంటల పాటు ప్రత్యేక చర్చ నడిచింది. ఈ నెల 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైన ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా చర్చ పూర్తి కాలేదు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు సభ మొదలైన నాటి నుంచి రోజు కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. మరోవైపు ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్రం 14 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా అందులో 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో నిరవధికంగా వాయిదా వేశారు. లోక్సభ వర్షాకాల సమావేశాల ముగింపు సందర్భంగా నినాదాలు, తగువులు, ప్లకార్డులు ప్రదర్శించడం పార్లమెంటు గౌరవానికి విఘాతం కలిగిస్తున్నాయని స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. సభ్యులంతా మర్యాద, శాంతి, గౌరవం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదే అంతరాయం కలిగించారని వాపోయారు. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పెద్దగా చర్చ జరగలేదని, దీనిపై అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. పార్లమెంట్ సమావేశాలు ఈ రోజుతో నిరవధిక వాయిదా పడ్డాయి. ఏదైతే గందరగోళం, ఆందోళన మధ్య నిరవధిక వాయిదా వేస్తూ ఇటు స్పీకర్ ఓం బిర్లా కావచ్చు, అటు రాజ్యసభ చైర్మన్ కూడా వేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సభలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ తో పాటు ఏదైతే పహల్గాం దాడులకు సంబంధించినటువంటి అంశంలో సుదీర్ఘంగా 35 గంటల పాటు ఈ చర్చ జరిగింది. అంతేకాకుండా దాదాపు 14 బిల్లులను ప్రవేశపెడితే 12 బిల్లులు అందులో ఆమోదం పొందాయి. ఇక ఏదైతే సభ్యత్వాల రద్దుకు సంబంధించి ఇటు నిన్న తీసుకున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో పూర్తిగా దీని ప్రతిపక్షాలు తప్పుపడతా ఉన్నాయి. 30 రోజులు కనుక నిరాభిద్యోగం కనుక మోపబడితే 30 రోజులు కస్టడీలో ఉన్నా కానీ, లేదంటే 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించినప్పటికీ వారి సభ్యత్వం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా పదవుల నుంచి కూడా తొలగించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు పైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపట్టాయి. అంతేకాకుండా ప్రభుత్వాలను ఇటు కావచ్చు, అంతేకాకుండా ప్రజాప్రతినిధులను అస్థిరపరిచే కుట్ర జరుగుతోందంటూ కూడా వాళ్ళు ధ్వజమెత్తారు. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలకు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలకు చాలా తేడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో సవరణలు తీసుకొస్తున్నామంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. గందరగోళం, ఆందోళన మధ్య జరిగినటువంటి సమావేశాలు ఏ ఒక్క చర్చ కూడా అటు కేవలం ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతేకాకుండా పహల్గాం దాడికి సంబంధించినటువంటి అంశంలో కొద్ది రోజులు ఆందోళన కొనసాగాయి. ఆ నేపథ్యంలోనే దాదాపు 35 గంటల పాటు కొంత చర్చ జరిగింది. కానీ మిగతా ఏ బిల్లులపైన కూడా చర్చ జరగలేదు. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా ఆందోళన, గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేశాయి. అందుకే స్పీకర్ ఓం బిర్లా కూడా పూర్తి స్థాయిలో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ కూడా తమకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతిపక్ష ఎంపీలు కేవలం చర్చ చేయడానికి రావట్లేదు, రచ్చ చేయడానికి మాత్రమే వస్తున్నారంటూ కూడా ఇటు అమిత్ షా మండిపడినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా ఈ రోజుతో నిరవధిక వాయిదా పడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు.
కిరణ్, ప్రధానంగా ఇందులో 2 బిల్లులు ఆమోదం పొందలేమంటున్నారు. ఆమోదం పొందకపోవడానికి కారణం ఏంటి? ఆ బిల్లు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం నేపథ్యంలో ఈ రోజు అవి బిల్లులు కూడా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. ఆ బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో కూడా అవి ప్రస్తుతానికైతే ఇటు గందరగోళం సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన నేపథ్యంలో ఆ 2 బిల్లులు కూడా ప్రస్తుతానికి ఆమోదం పొందారు. మరో సెషన్లో కూడా ఆమోదం పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాను. కిరణ్, ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి 30 రోజులు సమావేశాలు జరిగినా కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరగలేదు. సభ్యులు ఆలోచించాలని చెప్పేసి ఓం బిర్లా కూడా సభ్యులకు సూచించినట్టు తెలిసింది. దానికి సంబంధించి మిగతా సభ్యులు దీనిపైన ఏమన్నా మాట్లాడారా బయట? ప్రస్తుతానికైతే ఆ 30 రోజుల సభ్యత్వ రద్దుకు సంబంధించి 30 రోజులు కస్టడీలో ఉన్నా లేదంటే నేరాభియోగం కనుక మోపబడితే వారి సభ్యత్వం కోల్పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం పదవి నుంచి కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాజ్యాంగ సవరణ చేస్తూ ఇటు చట్టంలో సవరణ కూడా తీసుకొస్తూ రాజ్యసభలో కావచ్చు ఇటు లోక్సభలో కూడా ఏదైతే బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి అంశంలో గతంలో తాను కూడా అమిత్ షా ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా తన పైన ఆరోపణలు వస్తే నిజాయితీ నిరూపించుకొని మరి నేను అప్పటికే పూర్తిగా పదవి నుంచి వైదొలిగాను. అంతేకాకుండా ఆ గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తన విశ్వసనీయతను శంకించాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చెప్పారు. అయితే ఇది ప్రస్తుతానికి లోక్సభలో ఉంది, తర్వాత రాజ్యసభకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కిరణ్, ప్రధానంగా ప్రతిపక్షాలు ఏదైతే కొన్ని అంశాలపైన చర్చ జరగాలని చెప్పేసి పట్టుబట్టినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎందుకు సానుకూలంగా స్పందించలేదనుకోవాలి? అయితే ప్రస్తుతానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి బిల్లులు కావచ్చు, అనుకున్నటువంటి చర్చలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సభలో ప్రవేశపెట్టింది. వాటికి సంబంధించి చర్చించేందుకు ఎంత సమయమైనా ఇస్తాం, కానీ రచ్చ చేయడానికి మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వమంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు కనిపించాయి. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేసినటువంటి దాడుల నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో ఏ బిల్లుల పైన కూడా గతంలో జరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇప్పుడు దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సభల పైన కూడా పూర్తిగా ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలోనే సభలు కూడా వాయిదా పడ్డటువంటి పరిస్థితి. వీరి తీరుపైన కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఏదైతే అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా మండిపడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా బయట మాట్లాడినటువంటి దాఖలాలుగా మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.